వేల సంవత్సరాల కింద ఒక భయంకర యుద్ధం జరిగింది. రాముడు మరియు కుంభకర్ణుడు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. కుంభకర్ణుడు చనిపోయే ముందు అతని చివరి శ్వాసలో ఒక శాపం వచ్చింది. ఆ శాపం భూమిపై ఒక మహా చీకటి శక్తిగా మారి అంతరిక్షంలో ఎగిరిపోయింది. కాలం గడిచిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆ చీకటి శక్తి గ్రహాంశం ఆస్ట్రాయిడ్ రూపంలో భూమిపైకి పడింది. ఆ ఘటనతో ఆర్కిటిక్ మంచు ప్రదేశాల్లో ఒక అద్భుతమైన శక్తి మేల్కొంది. అది శివుడి రుద్రతత్వం. ఆ శక్తి ద్వారా రుద్ర అనే ఒక బాలుడు జన్మిస్తాడు. ఇదంతే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో వింత పరిస్థితులు మొదలయ్యాయి. జంతువులు హఠాత్తుగా పిచ్చి వాళ్ళలా ఆకలితో దుర్మార్గంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఒక విషయాన్ని కనుగొన్నారు. మానవుల్లో ఎవరో ఒకరు కుంభకర్ణుడి ఆకలిని మళ్ళీ రేకెత్తిస్తున్నారు. అప్పుడే ప్రధాన విలన్ కుంభకర్ణుడి పునర్జన్మ ఎవరో తెలియకపోయినా అతని లోపలి ఆకలి భారీగా పెరిగిపోతుంది. ఆ ఆకలి దేవతల పర్వతాలను కూడా మించి ఉండే స్థాయికి చేరుకుంటుంది. దాన్ని తీర్చుకోవడానికి మొత్తం ప్రపంచమే అతని బలిగా మారిపోతుంది. ఆ ప్రమాద సమయం దగ్గరకు వస్తుంది. ఈ లోకాన్ని రక్షించగలిగేవారు ఒక్కరే. ఆస్ట్రాయిడ్ పడిన క్షణంలో జన్మించిన ఆ బాలుడు రుద్ర. అతనిలో రాముడి ధర్మం, నీతి మరియు శివుడి రుద్రశక్తి కలిగి ఉన్నాయి. అంటే రుద్రుడు వర్సెస్ కుంభ. పాత యుద్ధం కొత్త జన్మలో మళ్ళీ మొదలవుతుంది. ఈ కథలో వారణాసి, కాశీ ప్రధాన స్థలం. ఇక్కడే రుద్రుడు తన శక్తులతో కుంభ ఆకలిని ఎదుర్కొంటాడు. ఎవరు గెలుస్తారు చూడాల్సిందే. రాజమౌళి వారణాసి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.